21వ తారీఖున ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎంత బరితెగింపో చూడండి. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాది వెంటనే రాస్తాడు. ఆ సంఘటన జరిగిన ఎమ్మెల్యేని ఎఫ్ఐఆర్ కట్టారా? అతను ఎమ్మెల్యేని ఎవడు చెప్పాడు? నువ్వు అడిగావా? నీకు సీఈఓ కదా, ముక్కు చెవు కళ్ళు అన్నీ కూడా సీఈఓ కాదా? లేదా జిల్లా ఎన్నికల అధికారి కదా, లేదా డీజీపీ కదా? వాళ్ళు ఎవరిని అడగవు. వెంటనే ఆ మెషిన్ బదలు కొట్టిన దాంట్లో ఎమ్మెల్యే మీద కేసు కట్టారా? కేసు కడితే అరెస్ట్ చేశారా? అరెస్ట్ చేయకపోతే తక్షణం అరెస్ట్ చేయండి, లోపలేండి సెల్లో అని ఆదరాబాదరాగా సంతకం పెట్టి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా డైరెక్షన్ ఇస్తుంది. జిల్లా జడ్జికి, హైకోర్టు జడ్జికి అటువంటి అధికారం లేదే. సాక్షాత్తు జిల్లా జడ్జికి, హైకోర్టు జడ్జికి కూడా అటువంటి అధికారం లేదే. ఏం చేయాలి? పోలీసులకు ఆదేశాలు ఇవ్వాలి. ఏంటి వీడియో ఎక్కడిది? ఆ వీడియో సంఘటన జరిగిందా? జరిగితే విచారణ చేసి దాంట్లో ముద్దాయిలందరినీ కూడా చర్యలు తీసుకోండి అని కదా నువ్వు ఇవ్వాల్సింది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. లేదు, టకా 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 అంటే ప్రిఫిక్స్ మైండ్. మరి ఎలక్షన్ బూత్లో అల్లర్లు జరిగితే ఆ సెక్షన్లకి వర్తించేటువంటి నేరానికి శిక్ష ఎంత పడుతుంది? శిక్షాకాలం, శిక్షగా ఎంత అర్హత? 7 సంవత్సరాల లోపు. అంటే 7 సంవత్సరాల లోపు సుప్రీంకోర్టు ఆల్రెడీ డైరెక్షన్ ఇచ్చింది కదా. 7 సంవత్సరాల లోపు కనుక శిక్షార్హమైనటువంటి నేరంలో ఎవరన్నా ముద్దాయిగా ఉంటే 41A నోటీస్ ఇచ్చేసి వదిలేయాలి, అంతేగాని రిమాండ్ చేయకూడదు అని చెప్పని సుప్రీంకోర్టు డైరెక్షన్ ఉంది కదా. మరి నువ్వెట్టా చెప్తావు అరెస్ట్ చేయండి ఆయన లోపలేయమని? అంటే సుప్రీంకోర్టు తీర్పులు కూడా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి లెక్కలు ఉండవు, లోపల వేసేయాలి. ఏంట అట్లా ఆదరాబాదరా, అంత ఆదరాబాదరాగా అరెస్టు చేసేయాలి, లోపల వేసేయాలి. అసలు కనీసం నేరం జరిగిందా జరగలేదా అనే విచారణ కూడా లేని పరిస్థితి. లేకుండా ఆదరాబాదరాగా ఇచ్చేయమంటాడు. దాని మీద ఇచ్చేస్తే 22వ తారీఖున అంటే ఎమ్మెల్యే గారు దాని మీద ఎలక్షన్ కమిషన్ ఆదరాబాదరాగా 21వ తారీఖున ఇవ్వగానే 22వ తారీఖున ఆ సబ్ ఇన్స్పెక్టర్ గారు ఆ పాలవాయి గేటు సంబంధించినటువంటి ఏదైతే ఆ స్టేషను ఆ ఊరు వచ్చేటువంటి ఎస్ఐ గారు, సంబంధిత ఎస్ఐ గారు మెమో ఒకటి ఫైల్ చేస్తాడు 22వ తారీఖున కోర్టులో. ఏమని? 20వ తారీఖు సంతకం పెట్టి 22వ తారీఖున మెమో ఫైల్ చేస్తాడు. ఆ కేసులో ఎమ్మెల్యే ముద్దాయని. చూడండి ఎంత విచిత్రం. 23